క్షణికమైన ఆనందాన్ని చూపించి శాశ్వతమైన ఆనందాన్ని దూరం చేయడానికి శత్రువైన సాతాను నీ చుట్టూ ఉచ్చు వేస్తూ ఉన్నాడు. వాడు వేస్తున్న ఉరి నుండి ఇంకా ఎంతకాలం తప్పించుకొని తిరుగుతావు? ఒక్కసారి ఆలోచించు. వేటగాడు ఏ విధంగా ఆ పిచ్చుక వలలో పడడానికి ఉచ్చు వేస్తాడో, శత్రువైన సాతాను క్షణికమైన ఆనందాన్ని, పక్షి కొన్ని గింజలు వేసే లోపల ఆ గింజలు తినడానికి దిగుతుంది, ఉచ్చులో చిక్కుకుంటుంది. నీవు నేను కూడా పక్షిలాగా శత్రువైన సాతాను వేస్తున్న ఆ క్షణికమైన సంతోషాన్ని చూసి మరి ఉచ్చులో చిక్కుకుంటూ ఉన్నాం. ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, సాతాను వేసే ఉచ్చులో చిక్కుకున్నాము అని అంటే, సాతాను వేస్తున్న వలలో చిక్కుకున్నాము అని అంటే శాశ్వతమైన ఆనందాన్ని మనం కోల్పోతాం. లోక సంబంధమైన జీవితాన్ని ఆశించి జీవిస్తే ప్రతిఫలం ఎంతో భయంకరంగా ఉంటుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వేటగాడు పక్షి ఉరిలో చిక్కిన తర్వాత జాలి తలుస్తాడా? తలవడు కదా, దాన్ని చంపివేస్తాడు. శత్రువైన సాతాను ఉరిలో మనము చిక్కాము అని అంటే మనల్ని శత్రువైన సాతాను జాలి తలచడండి. వాడు మనల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.